మర్కాసపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై చాలా కీలక స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో కీలకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పండించిన వడ్లను కొనుగోలు దానిపైనే కీలకంగా చర్చించున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు ఏ స్థాయిలో పనులు చేశారు, రైతులకు ఏం అండగా నిలబడ్డారని దానిపైన సీఎం ఈరోజు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో అడావుడిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి కేవలం పరిపాలన పైన దృష్టి సారిస్తారు. 100% పరిపాలన పైన దృష్టి పెట్టి అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ముందుకు పోతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, విద్యారంగం పైన, 2 రంగాల పైన ప్రధాన దృష్టిని పెడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం